మనతో పాటు తెలంగాణ విఠల్ ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,50,000 కోట్లు అనేటువంటిది గతంలో ఆయనే అన్నాడు, కానీ నేను 1,50,000 కోట్లు అనేది నేను ఎప్పుడు అనలేదు, ఏమనలేదు అని అంటున్నారు. ఎప్పుడు అనలేదా 1,50,000 కోట్లు అనేటువంటిది? ఇప్పుడు పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ 50,000 కోట్లే అన్నారు. ఫస్ట్ ఏంటంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు భువనగిరి పోయినప్పుడు ఈ మూసీ నదిని సుందరీకరణ కోసం 50,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని చెప్పిండు. తర్వాత కొన్ని రోజులు అయినాక ఒక వారం 10 రోజుల తర్వాత టూరిజం మంత్రి మన జూపల్లి కృష్ణారావు గారు 50,000 కోట్లు కాదు 75,000 కోట్లతో అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఒక ఫ్లైఓవర్ హైదరాబాద్లో ఫ్లైఓవర్ ఓపెనింగ్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మూసీ నది సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు అన్నారు. మీరు యూట్యూబ్లో గూగుల్ కొడితే 50,000 కోట్లు అన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 75,000 కోట్లు అన్న జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, 1,50,000 కోట్లు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది ఓపెన్ డాక్యుమెంట్. ఇప్పుడు గతంలో యూట్యూబ్ లేనప్పుడు, డిజిటల్ మీడియా లేనప్పుడు, సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు మేము అది అనలేదని తప్పించుకోవచ్చు. మరి 50,000 కోట్లు ఏ బేస్ మీద అన్నారు మీరు? అంటే 50,000 కోట్లతో మూసీ నది సుందరీకరణ అవుతుందని మీకు ఇచ్చిన కన్సల్టెంట్ ఎవరు? ఆ డిపిఆర్ ఎవరు? లేదు 50,000 కోట్లు కాదు 75,000 కోట్లు అని జూపల్లి కృష్ణారావు గారు ఏ బేస్ మీద అన్నారు? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదు 1,50,000 కోట్లు అన్నారు. అంటే అసలే రాష్ట్రం అప్పుల పాలైంది, ఆర్థికంగా దివాలా తీసింది, అంగన్వాడీ గుడ్లకి డబ్బులు లేవు, పిల్లలకి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేవని చెప్పి మీరే చెప్తున్నారు అప్పుల పాలైందని. మరి 1,50,000 కోట్లతో మూసీ నది సుందరీకరణ అని మీరు ఏ విధంగా అన్నారు? అంటే బాధ్యత లేకుండా అన్నారా? మరి కన్సల్టెన్సీలు ఇప్పుడు ఏదైనా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి అనాలి. ఈ అర్బన్ ఫ్లడ్స్కి RRR అనే ఫార్ములా ఉంది. ఫస్ట్ ఆర్ ఏంటంటే రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్. ఏదన్నా ఒక కొత్త ప్రాజెక్టు వల్ల కానీ ఏదన్నా ఈ వరదలను నివారించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కట్టడాలు కానీ కూల్చివేస్తే ఫస్ట్ వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏం చేయాలి, పునరావాసం ఏం చేయాలి, కంపెన్సేషన్ ఏమి ఇవ్వాలి, నష్టపరిహారం. ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఆర్ అంటే రెగ్యులరైజ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మన తుమ్మిడిహట్టు చెరువు ఉంది. తుమ్మిడిహట్టు చెరువులో నాగార్జున గారి బిల్డింగ్ FTLలో ఉందని కూలగొట్టిరు. ఓకే, తుమ్మిడిహట్టు చుట్టూ 360 డిగ్రీస్లో చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు అన్నీ కూలగొట్టినా కూడా తుమ్మిడిహట్టు చెరువుకి పునరుజ్జీవం కాదు. ఆ తుమ్మిడిహట్టు చెరువు ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో, ఎక్కడ వర్షం పడితే ఆ తుమ్మిడిహట్టు చెరువుకి నీళ్ళు వస్తాయో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న రెయిన్ వాటర్ మొత్తం నాలాలు క్లీన్ చేయాలి. ఇప్పుడు తుమ్మిడిహట్టు చెరువు క్యాచ్మెంట్ ఏరియా అంతా సైబర్ సిటీ టవర్స్ ఉంది కదా, సైబరాబాద్ హైటెక్ సిటీ అక్కడ ఉంది. ఇప్పుడు ఒక్క నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కొలగొట్టినంత మాత్రాన చెరువు పునరుజ్జీవం కాదు. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్ళు అన్నీ కూడా అక్కడికి వచ్చే విధంగా నాలాలని డ్రైన్ని క్లీన్ చేయాలి. అది చేయకుండా మీరు హడావుడిగా ఒక 2-3 బిల్డింగులు కూలగొట్టి చెరువులు పునరుజ్జీవనం అంటే అర్బన్ ఫ్లడ్స్ సైంటిఫిక్ సబ్జెక్టు. హైదరాబాద్ నగరానికే వరదలు రావట్లే, మన భారతదేశంలో నగరానికే వరదలు రావట్లే. ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఫ్లడ్స్ని నివారించడానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. దానిలో అక్రమ కట్టడాలు తొలగింపు అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే. మోడర్న్ టెక్నాలజీ తోటి అండర్ గ్రౌండ్గా ఎక్కడ బిల్డింగులు కూలగొట్టకుండా కింద నుంచి పైప్ లైన్లు వేసి కింద నుంచి సిస్టమ్స్ పెట్టే చాలా సిస్టమ్స్ ఉన్నాయి మోడర్న్ మేనేజ్మెంట్. అవేవి చేయకుండా మీరు రిహాబిలిటేషన్ గురించి మాట్లాడరు, రెగ్యులరైజ్ మాట్లాడరు, కంపెన్సేషన్ మాట్లాడరు, డైరెక్ట్ కూలగొడతారు. మరి 2 నెలల్లో హైడ్రా ఇన్ని బిల్డింగ్లు కూలగొట్టింది కదా, ఎన్ని చెరువులు మళ్ళీ పాత స్థితికి వచ్చినాయి? మీరు హైడ్రా తీసుకొచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ నగరంలో గరీబోళ్ళు గండిపేటలో ఉన్న గలీజ్ నీళ్ళు తాగుతున్నారు. ఈ గలీజ్ అంతా 111 జీవో పరిధిలో ఉన్న ఈ బలిసినోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఫామ్ హౌజులు, విల్లాలు, రిసార్ట్స్ కట్టుకొని వాళ్ళు వదిలిన మలమూత్రాలు గండిపేటలోకి హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారు. నేను ఒక ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగర ప్రజలు గలీజ్ నీళ్ళు తాగుతుంటే చూస్తుంటా ఎందుకు ఊకోవాలి? నేను ముఖ్యమంత్రి ఉండి గడ్డి పీకడానిక? అందుకని నేను హైడ్రా తీసుకొస్తున్నా అని చెప్పారు. ప్రజలంతా సపోర్ట్ కొట్టారు. బాబా అసలు గండిపేట గలీజ్ నీళ్ళు తాగుతున్నాం, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అంతా మనకు చెప్పలే, ముఖ్యమంత్రి గారు గొప్పోడని జైలు పలికారు. రంగనాథ్ గారు ఏం చెప్తారు? మీరు 111 జీవో పరిధిలో ఉన్న మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇల్లు కూలగొట్టరా అంటే నేను లేదు 111 జీవో మా పరిధిలోకి రాదంటే మరి గడ్డి పీకడానిక? సెకండ్ పాయింట్, ఒక చెరువును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఒక కేస్ స్టడీ తీసుకొని ఇగో ఈ చెరువుని మేము పునరుజ్జీవం చేసినాం, పాత మళ్ళీ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అంతా చేసినాం, ఈ విధంగా మిగతా అన్నీ చేయబోతున్నాం అని ఈ 2 నెలల్లో వాళ్ళు ఏదన్నా ఒక చెరువుని మళ్ళీ తిరిగి పాత స్థితికి తీసుకొచ్చిరా? ఇప్పుడు ఒక బిల్డింగో 4 బిల్డింగ్లో కూలగొడితే కాదు కదా. చెరువుని పునరుజ్జీవం చేయడం అంటే క్యాచ్మెంట్ ఏరియా మొత్తాన్ని తీసుకురావడము, దాన్ని ప్రొటెక్ట్ చేయడము. వీళ్ళు అక్కడొక బిల్డింగ్, ఇక్కడొక బిల్డింగ్, అక్కడొక బిల్డింగ్ కూలగొట్టి హడావుడి చేసారు తప్ప వీళ్ళు మరి 1000 ఎకరాల భూమి వచ్చింది అంటున్నారు. ఈ 1000 ఎకరాల భూమి ఏం చేయబోతున్నారు? అది ఎవరి భూమి? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నోటిఫైడ్ అయిన చెరువులు 185 మాత్రమే GHMC పరిధిలో ఉన్నాయి. HMDA పరిధిలో 1000 చెరువులు ఉన్నాయి. ఆ 1000 చెరువులు ఏవి గవర్నమెంట్ ఆస్తి కాదు.
చెరువు అనేది వ్యవసాయానికి ఇప్పుడు సపోజ్ మన తాతల కాలంలో మనకి ఎక్కడో ఉంటే ఒక 100 ఎకరాలు ఉంటే ఆ రైతులంతా కలిసి వాటర్ కోసం తవ్వుకుంటారు. ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడలే పూర్వకాలంలో, రాజుల కాలం నుంచి. ఆ చెరువులన్నీ ప్రైవేట్ ప్రాపర్టీ, కొన్ని వేల చెరువులు ఉన్నాయంటున్నారు కదా. మరి అలా జిహెచ్ఎంసీ కానీ గతంలో హెచ్ఎండిఏ కానీ ఎన్ని చెరువులు నోటిఫై చేసింది ఇప్పటివరకు? ఏ చెరువుకి ఎఫ్టీఎల్, ఏ చెరువుకి బఫర్ జోను, ఏ చెరువుకి శిఖం భూమి అని ఎవరు గుర్తించారు? మీ దగ్గర ఉన్న స్కేల్ ఏంటి? అంటే మీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టు కొట్టుకుంటూ పోతారా? ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్లు ఇచ్చి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వసూలు చేసి ట్యాక్సులు కట్టించుకున్నాయి ఎట్లా ఇల్లీగల్ అవుతాయి? అసలు నీకు ఏం హక్కు ఉంది? హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులనే నోటిఫై చేయలే, నువ్వు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయలే, ఏ విధంగా కూలగొట్టినావంటే ఒక అరాచకత్వం నడిచింది. ఇప్పుడు హైకోర్టు ముట్టికాయలు వేసినాక మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ మూసీ నది ప్రక్షాళన అంటే ఏం చేయాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ప్రాపర్గా సెట్ చేసి ఆ వ్యర్థాలు మూసీ నదిలోకి పోకుండా ప్రాపర్ పెద్ద పెద్ద పైప్ లైన్లు ప్యారలల్గా వేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. దీనికి 1,50,000 కోట్లు ఖర్చు కావు. మరి ఇప్పుడు గంగా నదిని కూడా నమో గంగా ప్రాజెక్టుతో దాదాపు 2,500 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువనే, 40,000 కోట్లు, అంటే కిలోమీటర్కి చాలా తక్కువ ఖర్చుతో చేసారు. అదేవిధంగా సబర్మతి నది కూడా చేసిర్రు, మనమే చేయట్లే. సబర్మతి నది ప్రాజెక్టు కూడా కిలోమీటర్కి చాలా తక్కువ వచ్చింది. కానీ ఇక్కడ 55 కిలోమీటర్లకి రేవంత్ రెడ్డి గారే 1,50,000 కోట్లు అన్నారు, ఇప్పుడు కాదంటున్నారు. మరి అప్పుడు ఏ విధంగా అప్పుడే కన్సల్టెన్సీ ఇచ్చింది, ఇప్పుడే కన్సల్టెన్సీ ఇచ్చింది తెలియదు, అది ఆయనే సమాధానం చెప్పాలి. కిలోమీటర్కి దాదాపు 2,500 కోట్లు, 2,300 2,700 కోట్లు అవుతుంది. ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత అవుతుందా? అసలు మీరు ఒకసారి సుందరీకరణ అంటారు, ఒకసారి ప్రక్షాళన అంటారు, ఒకసారి పునరుజ్జీవం అంటారు. ఏది చేసినా కూడా ఫస్ట్ నదిని నదిలాగా ఉంచాలి. నదిని నదిలాగా ఉంచాలంటే నదిలో వచ్చే వ్యర్థాలు, మానవ వ్యర్థాలు కావచ్చు, కెమికల్ ఇండస్ట్రియల్ కెమికల్ వేస్టేజ్, ఆ రెండు రాకుండా ఫస్ట్ కట్టడి చేయాలి కదా. మీరు మూసీ నది ఒడ్డున ఎన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిని గుర్తించిర్రా? వాటికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయా లేవా? ఉంటే వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? పెట్టకపోతే ఇప్పటి వరకు ఏమైనా గుర్తించిర్రా? గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిన రిపోర్ట్ ఏమైంది? నందనవనం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ గారు చేసింది ఏమైంది? ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కింద చాలా నాలా డెవలప్ చేశారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మూసీ నదిలోకి రాకుండా దాదాపు 80% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నీ కంప్లీట్ అయినాయి. మీరు ఇవి గురించి మాట్లాడట్లే, నది గురించి మాట్లాడకుండా నది పక్కన ఎట్లాంటి బిల్డింగులు కట్టాలి, ఒకసారేమో టూరిస్ట్ క్లబ్బులు అంటారు, ఒకసారి రిక్రియేషన్ క్లబ్బులు అంటారు, ఒకసారి థేమ్స్ నది అంటారు. ఇప్పుడు ఇవాళ థేమ్స్ నది ఒడ్డున పెద్ద లండన్ ఐ అని ఉంటుంది. నేను కూడా 20 సంవత్సరాల క్రితమే పోయినా, నేను పాలసీ స్టడీస్లో భాగంగా శేషన్ గారు తీసుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి థేమ్స్ నది గురించి మాట్లాడుతున్నారని మా ఫ్రెండ్స్తో మాట్లాడితే, మన వరంగల్ బిడ్డలే 30-40 సంవత్సరాల నుంచి లండన్లో ఉంటున్నారు. వాళ్ళు థేమ్స్ నది గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడి థేమ్స్ నది ఇవాళ ప్రపంచంలో కలుషితమైన నదుల్లో వన్ ఆఫ్ ది నది. థేమ్స్ నది గొప్పగా చెప్తున్నారు కదా. థేమ్స్ నది వాటర్ తాగడానికి పనికిరావు, దేనికి పనికిరావు, కలుషితంలో హైయెస్ట్ ఉన్నాయట. ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి, నెట్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈయన లండన్ పోయి వచ్చి లండన్లో థేమ్స్ నది లాగా చేస్తా అంటున్నాడు. ఆ థేమ్స్ నదే ప్రాజెక్టే అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ అని కావచ్చు, అందుకే కావచ్చు ఇప్పుడు థేమ్స్ నది అనట్లేదు, సౌత్ కొరియా పోతారట దాని స్టడీ కోసం అని. సౌత్ కొరియా పోతాము అని అంటున్నారు, ఇంకొక 2-3 రోజులలో పోయేటట్టున్నారు గవర్నమెంట్. ప్రాబ్లం ఏంటంటే మన పాలకులకి ఫస్ట్ అవగాహన ఉండదు. వీళ్ళకి అవగాహన లేకుండా ఎవరైనా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేస్తే వినే ఓపిక ఉండదు. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. వీళ్ళు చదువులో ఎక్స్పర్ట్ కాదు, ఎక్స్పోజర్ కూడా లేదు, వీళ్ళకి పరిపాలనలో అనుభవం లేదు. థేమ్స్ నది చూసి వచ్చి థేమ్స్ నది లాగా చేస్తా, రేపు పొద్దున ఇంకో దగ్గరికి పోయి ఇంకో అరే నాయన మాకు ఏమొద్దురా, మా మూసీ నదిని మూసీ నది లాగా ఉంచండి. ఇప్పుడు అనుకరణ వద్దు కదా. ఇప్పుడు అక్కడున్న జాగ్రఫికల్ కండిషన్స్ వేరు, అక్కడున్న వాతావరణ కండిషన్స్ వేరు, అక్కడున్న ప్రజల జీవన విధానం వేరు, ఆర్థిక పరిస్థితి వేరు, తలసరి ఆదాయం వేరు. అక్కడ వాళ్ళకున్న వెసులుబాటులో వాళ్ళు చేసుకొని ఉండొచ్చు. మనం ఇక్కడ దాన్ని బట్టి మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు పులిని చూసి నక్కలు వాత పెట్టుకోవద్దు కదా. ఇప్పుడు ఈ కాపీ కొట్టుడు ఎందుకు? మన భారతదేశంలో 75 సంవత్సరాల్లో నదిలో పుడక తీసుకునే టెక్నాలజీ లేదా? నదిల్లో మురుగునీళ్ళు పోకుండా కాపాడుకునే వ్యవస్థలు లేవా? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఇంజనీర్స్ లేరా? ఇప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ అంతా ఈ ఫారెన్ కన్సల్టెంట్లు వచ్చి చేస్తున్నారా? మంచి పని ఎవరు చేసినా సపోర్ట్ చేయాల్సిందే. కానీ మీరు చెప్పేదానికి చేస్తున్న దానికి మీరు నిన్న మూసీ నది సుందరీకరణ కాదు పునరుజ్జీవం అన్నారు. ఈ సుందరీకరణ కాదు పునరుజ్జీవం అంటే
నిన్న చూపించిన మీరు ఏవైతే ఆ ప్రజెంటేషన్ ఉందో మొత్తం నదిని ఎక్కడ చూపించట్లేదు, సుందరీకరణే జరుగుతుంది. నది పక్కన బిల్డింగులు, పెద్ద పెద్ద థీమ్ పార్కులు, రిక్రియేషన్ క్లబ్బులు, టూరిజం హబ్బులు, వాణిజ్యం వ్యాపారం అంటున్నారు కదా. నదిని పునరుజ్జీవం చేయడం అంటే మూసీ నది ఒరిజినల్గా ఎట్లుందో అట్లా ఉంచడం, అంటే నదిలో ఫ్రెష్ వాటర్ పోయేటట్టు చూడడము, నది ప్రవాహానికి అడ్డంగా ఉన్న కట్టడాలు తీసేయడం. మరి మెట్రో పిల్లర్స్ అనేవి, మెట్రో స్టేషన్ అనేది మన ఇమ్లీబన్ దగ్గర మూసీ నది గర్భంలో ఉంది. ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా అందులోనే ఉంది. బస్ స్టాండ్ పక్కన పెట్టండి, బస్ స్టాండ్ ఏమో పక్కన ఒడ్డున ఉంది. ఇది మూసీ నదిలోనే పిల్లర్లు తవ్వారు కదా, మూసీ నదిలోనే స్టేషన్ కట్టారు కదా. మరి దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడరు. మూసీ నది పక్కనే ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్, ఇమ్లీ బస్ స్టేషన్ ఉంది. మరి అది కట్టిన తెలివి కల్లోళ్ళు ఎవరు? అదేవిధంగా ఇవాళ హుస్సేన్ సాగర్ పక్కన జలవిహార్ ఉంది. హుస్సేన్ సాగర్ పర్క్యులేషన్ ట్యాంక్లోనే ట్యాంక్ బండ్ ఉంది. ప్రభుత్వాలు చెరువులు ఆక్రమించవచ్చు, కుంటలు ఆక్రమించవచ్చు, పార్కులు ఆక్రమించవచ్చు. కానీ పేద ప్రజలు బతకడం కోసం 30 గజాలు 40 గజాలు ఉంటే మాత్రం వాళ్ళకి యథా రాజా తదా ప్రజ. ఇలా మూసీ నదిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు కదా. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు, ఈ ప్రాజెక్టు గురించి మీరు ఇన్ని రోజుల నుంచి స్టడీ చేస్తున్నప్పుడు 90 బస్తీలు ఉన్నాయి అక్కడ ఛత్రి అనే ఒక ఆర్గనైజేషన్ 1990 నుంచి పనిచేస్తుంది. వర్గీస్ బ్రదర్ అనే అతను ఒక స్కూల్స్ కాలేజెస్ పెట్టి అక్కడ NGO యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ 90 బస్తీలలో ఉన్న ప్రజానాయకులతో కానీ, వార్డు మెంబర్స్తో కానీ, అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో కానీ, అక్కడ ఉన్న యువజన సంఘాలతో మీరు ఎందుకు మాట్లాడలే? మీరు ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవాళ ఐక్యరాజ్య సమితి కానీ UNDP పెట్టిన డెవలప్మెంట్ డెఫినేషన్ ఏంటంటే, నిజమైన అభివృద్ధి అంటే మీరు ఏ ప్రాజెక్టు పేరుతో ప్రజలను అక్కడ నిర్వాసితులు చేస్తున్నారో ఆ నిర్వాసితులను మీరు నిర్వాసితులుగా బాధితులుగా కాకుండా భాగస్వాములు చేయండి. మీరు ఎవరి కోసమైతే ప్రాజెక్టు చెప్తున్నారో మూసీ నది, ఆ మూసీ నది వల్ల నష్టపోయిన ప్రజలని భాగస్వాములు చేయండి. అక్కడ నష్టపోయిన వాళ్ళకే ఉపాధి కల్పించండి. మీరు తీసుకురాబోయే ప్రాజెక్టులో అక్కడ నష్టపోతున్న మీరు కొత్త బిల్డింగులు కట్టబోతున్నారు కదా, ఆ బిల్డింగ్లలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పించండి. ఒకవైపు మూసీ నది ఒడ్డునున్న ప్రజలనేమో ఖాళీ చేయించి జవహర్ నగర్ డంప్ యార్డుకు పంపిస్తూ ఉంటావు. ఇక్కడ ఓన్లీ మురికి వాసనే వస్తుంది. ఆ జవహర్ నగర్ డంప్ యార్డ్లో హైదరాబాద్ నగరంలో ఉన్న చెత్త అంతా వేయడం వల్ల కుళ్ళిపోయి చెత్త కొన్ని సంవత్సరాల తర్వాత ఈథేన్ లాంటి విషవాయువులు వస్తాయి. మీరు జవహర్ నగర్ డంప్ యార్డ్ దగ్గర కనీసం పోలేరు. మీరు మాస్కులు పెట్టుకొని పోవాలా అంటే వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకా మురికి కూపంలో వేస్తున్నారా? మేమేమంటున్నామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మీరు నదిలో ఉన్న వ్యర్థాలు తొలగించి నది ప్రవాహం ఫ్రెష్ వాటర్ పోయేటట్టు చేసి ఆ నది ఒడ్డున ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇలా లంగర్ హౌస్లో 30 నుంచి 40 ఎకరాలు ఉంది. అదేవిధంగా మన ఇప్పుడు రేస్ కోర్స్ అంటున్నారు, రేస్ కోర్స్ ఖాళీ చేయించి ఎక్కడో ఫ్యూచర్ సిటీలో ఇస్తా అంటున్నారు కదా, అక్కడ పేద ప్రజలు ఇల్లు కట్టియండి, పెద్ద భవనాలు. అదేవిధంగా అంబర్పేటలో పోలీస్ అకాడమీ ఉంది. పోలీస్ అకాడమీ 200 ఎకరాలు ఉంటుంది అంటున్నారు. పోలీస్ అకాడమీ సిటీ బయట కూడా పెట్టుకోవచ్చు. ఆ 200 ఎకరాల్లో మూసీ నదిలో నష్టపోయిన వాళ్ళకి ఇల్లు కట్టియండి, భూమి పోయిన వాళ్ళకి భూమి ఇవ్వండి. మీరు జవహర్ నగర్ డంప్ యార్డ్ ఎందుకు మాట్లాడుతున్నారు? అదేవిధంగా ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు ఆయన, నది ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటల 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటా అంటే రేపొద్దున వీళ్ళు వచ్చి ఉంటే ఇక మూసీ నదిని బాగు చేయాలా మీరు? అంటే ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మీరు? రేపొద్దున హరీష్ గారు, ఈటల గారు, కేటీఆర్ గారు వచ్చి మేము మూసీ నది ఒడ్డున ఉంటే ఇక ఈ ప్రాజెక్ట్ చేయడనమాట. అంటే ఇక్కడే అర్థమవుతుంది నీ అపరిపక్వత, నీ ఈగో ప్రాబ్లం ఏందనేది. నువ్వు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. 150,000 కోట్లని ఎవరు చెప్పి అంటున్నారు. నీ వీడియో నువ్వే చూసుకో ఒకసారి. మరి 150,000 కోట్లని మీరు చెప్తేనే కదా మేమంతా మాట్లాడింది. సుందరీకరణ, బ్యూటిఫికేషన్ అన్నది ఎవరు? ప్రక్షాళన అన్నది మీరే, రిజర్వేషన్ అన్నది మీరే. ఏది చేసినా మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం. మీరు ప్రాజెక్టు పేరుతో ఒకటి పెట్టి ప్రజలని ఆగం చేస్తే అది నిజమైన అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి అంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ప్రజలని స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు చేసి ఆ ప్రాజెక్టులో నష్టపోయిన వాళ్ళని భాగస్వాములు చేయండి. ఇప్పుడు దానివల్ల టూరిజం క్లబ్లో టూరిజం హబ్బో పెడుతుంటే ఇప్పుడు అక్కడ ఎవరు కూడా కావాలని మూసీ నది ఒడ్డున మురికి కుపాల్లో ఉండరు. ఎక్కడా దిక్కు లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. దోమలు ఆ మురికి కంపులో వాడు అట్టిపండ్లు అమ్ముకునేటోడో, పూల వ్యాపారం చేసుకునేటోడో, వెదురు బుట్టలు అమ్మేటోడో, ఆటో నడుపుకునేటోడో తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడా నివాసం లేక అక్కడనే 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీరు ఓకే అక్కడ ఉన్న వాళ్ళని గుడిసెలు వేసుకున్న వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇల్లులోకి తీసుకుపోతున్నా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొన్నటిదాకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గత ప్రభుత్వం కట్టించినాయే. ఓకే, మరి అక్కడ ఆల్రెడీ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని మున్సిపల్ ట్యాక్స్ కట్టి అక్కడ రోడ్లు వేసింది మీ ప్రభుత్వాలే, కరెంటు బిల్లు కట్టించుకుంది మీ ప్రభుత్వాలే, మున్సిపల్ ట్యాప్ వాటర్ ఇచ్చింది మీ ప్రభుత్వాలే, వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇచ్చింది మీ ప్రభుత్వాలే. అది ఎట్లా ఇల్లీగల్ అవుతుంది?
మీరు ఇల్లీగల్ అనే మాట ఎట్లా అంటారు? ఇప్పుడు వాడికి నష్టపరిహారం, వాడికి భూమి విలువ వేయాలి, ఆ ఇంటికి కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, దాంట్లో ఉంటుంది, వాడికి అక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కాదు కదా, 30-40 సంవత్సరాల నుంచి ఉంది. ఆ పిల్లల స్కూల్స్ గురించి మీరు మాట్లాడట్లే. నేను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అద్భుతమైన ఆకాశ కట్టడాల గ్రాఫిక్స్ చూపించారు, కానీ మూసీ నది వల్ల ఎంతమంది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, ఈ నిర్వాసితులు అయ్యే ప్రజలకి గుడిసెలు ఎన్ని, పెంకుటిల్లు ఎన్ని, కాంక్రీట్ బిల్డింగులు ఎన్ని, 3 అంతస్తుల బిల్డింగులు ఎన్ని, అవన్నీ మీరు మాట్లాడరు. అక్కడ నదిని చూపించట్లే. మీరు నదిని ఎట్లా ప్రక్షాళన చేస్తారు? మూసీ నది గర్భం ఎక్కడ? మన అనంతగిరి హిల్స్ నుంచి నల్గొండ జిల్లా వాడపల్లి వరకు ఆ 200 కిలోమీటర్ల గురించి మాట్లాడరు. హైదరాబాద్ నగరంలో ఉన్న 55 కిలోమీటర్ల రియల్ ఎస్టేట్ వెంచర్ గురించే మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న ప్రజెంటేషన్లో మీరు మాట్లాడాల్సింది, నదిలోకి ఫ్రెష్ వాటర్ ఎట్లా వస్తుంది, ఈ మురికినంతా ఎట్లా తీస్తారు, ఈ మురికిని తీయడానికి ఉన్న ఎక్స్పర్ట్ సంస్థలు ఏంటి, కన్సల్టెన్సీలు, ఫైనాన్స్ కంపెనీలు కాదు కదా మాట్లాడాల్సింది. నదిని పునరుజ్జీవం చేయడానికి వాటర్ ఎక్స్పర్ట్స్ ఎవరు, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరు, ఎకోసిస్టమ్ బిల్డ్ చేసే బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు, ఆ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకురావాలి. కానీ డబ్బులు ఇస్తే బిల్డింగ్లు కట్టే రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కడైనా వస్తారండి. అంటే నిన్నగాక మొన్న మీరు చెన్నైకి సంబంధించిన ఎగ్జాంపుల్ని చూసిరు. చెన్నైలో వరదలు వచ్చి ఎట్లా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో, హైదరాబాద్కి కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఇట్లాంటివన్నీ చేస్తున్నాము, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా అట్లా మంచి పనే చేస్తున్నారు కదండి వాళ్ళు. మీలాంటి ఉద్యమకారులు కూడా ఎందుకు మేము వ్యతిరేకించట్లే. మేము ఏమంటున్నామంటే, నీకున్న పరిమితమైన అవగాహనతో అపరిపక్వంగా మాట్లాడకు. నువ్వు ఒకసారి సుందరీకరణ అంటావు, ఒకసారి ప్రక్షాళన అంటావు, ఒకసారి పునరుజ్జీవం అంటావు. నువ్వు కాదు మాట్లాడాల్సింది. దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇండియాలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హైదరాబాద్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి గారు ఎన్విరాన్మెంటిస్టు. ఆ మూసీ నది మీద పనిచేసే సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వే బాధ్యత లేకుండా 150,000 కోట్లన్నీ ఒకసారి అన్నావు, ఒకసారి 50,000 కోట్లు అన్నావు, ఒకసారి మీ ప్రభుత్వం 75,000 కోట్లు అన్నది. మీరు చెప్పిన దానికే కాంట్రడిక్షన్ ఉంటుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది రీహాబిలిటేషన్, కంపెన్సేషన్, రెగ్యులరైజ్ చేయడము, తర్వాత రిమూవ్ చేయాలి. మీరు రిమూవ్ గురించి ఆర్బీఎక్స్ అని ఎట్లేసారు? మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్స్కి విరుద్ధంగా పోతున్నారు. మీరు డైరెక్ట్ పోయి రిమూవ్ గురించి ఆర్బీఎక్స్ అని స్టిక్కర్ వేసి వచ్చారు. మీరు ఫస్ట్ ఇక్కడ ఎన్ని పక్కా గృహాలు ఉన్నాయి, ఎంతమందికి నష్టపరిహారం ఇవ్వాలి, ఏం నష్టపరిహారం ఇస్తాం, ఎక్కడ పునరావాసం ఇస్తాం, ఎక్కడ వీళ్ళకి జీవనోపాధులు ఇస్తాం, ఎక్కడ వీళ్ళ జీవితాలు కోల్పోయినాయి, ఈ పిల్లలకి స్కూల్స్ ఎక్కడ ఇస్తాం, అవి మాట్లాడట్లే. బిల్డింగ్ ఎట్లా కూలగొట్టాలి, ఎంతమందిని ఖాళీ చేయాలి అని చూస్తున్నారు. అందుకని మేము ఖచ్చితంగా మూసీ నదిని బాగు కోసం చేసే మంచి పనికి సపోర్ట్ చేస్తాం. ఇప్పటికైనా మీరు ఇప్పుడు అడుగుతున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజలందరూ కొడవళ్ళు, రాళ్ళు, కత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినాక ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను పిలుస్తాం, అసెంబ్లీ మీటింగ్ పెడతాం. మరి ఈ సోయి ముందే ఉండాలి కదా. అంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, 199 మంది తూ అని ఊస్తున్నారని ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఫస్ట్ డిస్కషన్, డిబేట్, డైలాగ్ ఎవరితో ఉండాలి? ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే బాధితులతో ఉండాలి కదా. వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయరు? వాళ్ళ అభిప్రాయాలను ఎందుకు మీరు తీసుకోరు? అంటే మీకు ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ని రమ్మను, కేటీఆర్ని రమ్మను, హరీష్ని రమ్మను, లేకపోతే జర్నలిస్టులు సమాధానం చెప్పండి, మీరే చేయండి, మీరే పోండి కావాలంటే అంటే ఈ మాట ఎప్పుడు మాట్లాడాలి అంటే, మీరు ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని, మీకు ప్రాపర్గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా 150,000 కోట్లని అన్నది మీరే. అసలు ఈ 150,000 కోట్లు కానీ దీనికి కావాల్సిన ఆర్థిక సంస్థలు ఎందుకు ఇస్తాయి డబ్బులు? వడ్డీకి తెస్తారా, ఫ్రీగా తెస్తారా, డొనేషన్స్ ఇస్తారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫండ్ నుంచి తెస్తారా? అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడమా? ఇక్కడ అంతకన్నా మించిన ప్రయారిటీస్ ఉన్నాయి కదా. మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో మూసీ నది అనేది 150,000 కోట్లు పెడుతున్నాము, ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద 5 కన్సల్టెన్సీని తీసుకొచ్చి చేసినామని చెప్తున్నారు. వాళ్ళు కన్సల్టెన్సీ అనేటోడు ఏమైనా ఫ్రీగా పనిచేస్తాడా? వాడు బ్రోకర్ పని చేసేటోడు. వాడు కమిషన్ ఎక్కడ ఎక్కువ వస్తుంటే అక్కడ డబ్బులు ఇస్తా అంటే ఎవడైనా బిల్డింగ్లు కడతాడు. ఒక 4 రూపాయలు ఫేమస్ ఆర్కిటెక్టులు తీసుకు వాళ్ళకేం ప్రేమ ఉంటుంది? భారతదేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? హైదరాబాద్ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? వాడికి డబ్బులు కావాలి. అది మీరు చేసే గొప్పతనం మీద డబ్బులు ఇస్తా అంటే ఎవడైనా తీసుకొస్తాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన కన్సల్టెన్సీని 4 తీసుకొచ్చి 4 కమిషన్లు ఇస్తామంటే ఎవరైనా చేస్తారు. ముఖ్యమంత్రి గారు కన్సల్టెన్సీలు, కమిషన్ల గురించి కాదు మాట్లాడాల్సింది, ఈ పేద ప్రజలని భాగస్వాములు చేసి వాళ్ళ జీవితాలని వాళ్ళ బాగు కోసం వాళ్ళు నమ్మించాలి, వాళ్ళ నమ్మకం వాళ్ళ హృదయాలను గెలవాలి. కానీ పోలీసులు పెట్టి బుల్డోజ్ చేసి ఖాళీ చేపిస్తా అంటే అది ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు బాధ్యతతో ప్రజలని భాగస్వాములు చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే హ్యాట్స్ ఆఫ్.
అంటే జనాలు రోడ్ల మీదకి రావడంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తారు చాలా మంది జనాలు, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనేటువంటి పరిస్థితి కేవలం 8-9 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే మీరు గతంలో చాలా దగ్గరగా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసారు. ఎట్లా ఎందుకు ఇంత తొందరగా ఇట్లా? ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో వీళ్ళు అనుసరిస్తున్న విషయం చూస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది. వీళ్ళకి ఆ రోజు అప్పుల కుప్ప అయిందనే విషయం తెలియదా? ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మనం ఎన్ని రకాల స్కీమ్స్ ఇవ్వచ్చు, ఎన్ని రకాల వాగ్దానాలు చేయొచ్చు అని సోయి ఉంటుంది కదా. అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు, ఇప్పుడేమో డబ్బులు లేవంటున్నారు. ఇంకొకటి, మీరు అసలు ప్రజల్ని కూడా కలవట్లే కదా. ఇలా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను ఎందుకు కలవలే? ఇది 10 నెలల కాలంలో నిరుద్యోగులతో 10 నిమిషాల సమయం కూడా ఎందుకు కలవలే? నిరుద్యోగుల విషయంలో ఇవాళ మీకు 100లో 99 మంది వ్యతిరేకమైపోయారు. రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో 100 మంది చూస్తే 50 మందికి కూడా రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు వేయలేదు. మరి మీరు ప్రజలకి దూరంగా మీరు కూడా దూరమైపోతున్నారనే మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాకు కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, ప్రజల సమస్యలు అనేది ముఖ్యం. మంచి చేస్తే కేసీఆర్ గారు మంచి చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్ అన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని స్టార్టింగ్లో సపోర్ట్ చేసినాం. గుడ్డిగా మేము వ్యతిరేకించట్లే. విధానాల పరంగా ఉన్న లోపాలను ఎత్తి చూపడం పౌర సమాజంలో మా బాధ్యత. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మా బాధ్యత తెలంగాణ పౌర సమాజం నుంచి ఉంటుంది. మరి కోదండరామ్ గారు కొన్ని విషయాల్లో మాట్లాడట్లేదు, ఆకునూరి మురళి గారు మాట్లాడట్లేదు, చాలామంది మాట్లాడట్లేదు. వీళ్ళందరే కదా తెలంగాణ సమాజానికి పెద్ద మనుషులు ఉన్నోళ్ళు. కాబట్టి తెలంగాణలో మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటారు, ఇట్లనే నియంతలాగా చేస్తాం, పోలీసు రాజ్యం చేస్తామంటే బండకేసి బాతారు. 10 నెలల కాలాన్ని ఎట్లా చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ 10 నెలల పాలనను? ఇది ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఇవాళ రోడ్డు మీదకి పోయి మీరు మైక్ పట్టుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కడికైనా అడగండి, ఒకటే మాట అంటున్నారు, కరెంటు పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు పోలే అంటున్నారు. అదేవిధంగా రైతు బంధు అంటే ఆయన అప్పు చేసిండో కానీ మాకైతే రైతు బంధు వచ్చింది అంటున్నారు. అంటే ప్రతిదీ కూడా అంతకన్నా మెరుగైన పాలన ఆశిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత ప్రభుత్వమే బెటర్ ఏమో అనేటట్టు ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు, ఆయన ఒక్కడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడి ఆ సెల్ఫ్ గోల్ చేసుకోవడం వల్ల ఈ 10 నెలల కాలంలోనే కేసీఆర్ గారికి ఫామ్ హౌస్లో ఉన్న ఆయనకి అధికారాన్ని వెండిపల్లెల్లో రేవంత్ రెడ్డి పెడతాడు అనేటట్టు ఏర్పడ్డది. బీజేపీ ఏం మాట్లాడదు, బీజేపీ వాళ్ళు ఉన్నారా లేరా కూడా తెలియదు. 8 మంది ఎంపీలు ఇచ్చినా కూడా రైతులు రోడ్లకు ఎక్కినా వాళ్ళు రారు, నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు ఇరిగినా రారు, వాళ్ళు అట్లా అయిపోయింది. ఈ ఆల్టర్నేటివ్ ఏముంది? ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీది ఏందో వాళ్ళకే అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న అరవింద్ మాట్లాడింది చూసిరు. ఇక ఆల్టర్నేటివ్ ప్రజలంతా మళ్ళీ టీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి ఏర్పడ్డది. అంటే బెటర్ గవర్నమెంట్ కోసం ఆశిస్తారు. గత పాలకుడు కన్నా బెటర్గా ఆశించినప్పుడు ఆ ఆశలు ఆకాంక్షలు విఫలమైనప్పుడు పాతోళ్ళే నయం కదా అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. మాకు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎల్లయ్య, మల్లయ్య కాదు, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేటోళ్ళని నెత్తిన పెట్టుకుంటాం. థ్యాంక్ యూ.